హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కొత్త రెసిపీ అని కాదు, నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే గుత్తి వంకాయ కర్రీనే. కాకపోతే మనం ఎక్కువ శాతం గుత్తి వంకాయ కర్రీకి నల్ల వంకాయలు యూజ్ చేస్తాం కదా. నేను మాకు తెలిసిన వాళ్ళ పొలంలో ఇవి తెల్ల వంకాయలే, కాకపోతే అవి చూడడానికి పెద్ద సైజులో ఉన్న లోపల గూగం అంటారు కదా, లోపల పార్ట్ మాత్రం చాలా స్మూత్గా మెత్తగా ఉంది. అవి చూడంగానే అసలు నోట్లో నీళ్ళు అనుకోవచ్చు. అట్లా అని చెప్పేసి రెగ్యులర్గా మనం టమాటా వేసుకుని అది చేస్తున్నాం కదా, గుత్తి వంకాయ ట్రై చేస్తే వీటితో ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేశాను. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అదిరిపోయింది. ఒక్కసారి మీరు కూడా నల్ల వంకాయలనే కాదు తెల్ల వంకాయలతో కూడా గుత్తి వంకాయ వేయవచ్చు, ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనకు వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే మసాలాలు ముందు ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటే కర్రీ అనేది చాలా స్పీడ్గా ఈజీగా అయిపోతుంది. అసలు వెజిటేరియన్లో వంకాయని మించిన వెజిటేరియన్ ఏముంటుంది చెప్పండి. గుత్తి వంకాయ కర్రీ ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఎంతమంది తక్కువగానే ఉంటారని నాకు తెలిసి. మనకు అసలు వంకాయ పైన సాంగ్ కూడా ఉంది కదా, ఆహా ఏమి రుచి అని చెప్పేసి. అంత ఫేవరెట్ అయిన వంకాయ గుత్తి వంకాయని నేను ఈరోజు రెడీ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పటి వరకు నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇక ముందు కూడా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకొని పొడి చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ వేసేసుకొని వంకాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకుని నేను అవి సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను, అవి కలర్ చేంజ్ కాకుండా ముందుగానే అట్లా కట్ చేసి పెట్టేసుకొని. కొంతమంది స్టఫ్డ్ చేస్తారు. ఇక స్టఫ్డ్ అంటే కొంచెం మా పిల్లలు అట్లా చిన్న పిల్లలకి మనం ఏది చేసినా మన పిల్లల కోసమే కదా, వాళ్ళు తినడానికి కోసమే కదా, అందుకని చెప్పేసి నేను వాళ్ళకి నచ్చే పద్ధతిలోనే ట్రై చేస్తాను. మీరు డైరెక్ట్ ఆ మసాలా అంతా స్టఫ్ చేసి అయినా పెట్టుకోవచ్చు. ముందుగా మన పల్లీలు, నువ్వుల పొడి, అందులోనే ఉప్పు కారం అవన్నీ కలిపేసి. నేను మాత్రం అంతా మనకు పోపు వేసి ఉడికిన తర్వాత మసాలాలు అన్నిటి వాటికి వేస్తాను. ఇట్లా మొత్తం ఆయిల్ వేసుకొని ఆ వంకాయలు అన్నిటిని మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు, ఉల్లిగడ్డలు, పసుపు అవన్నీ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాత ఇంకా మనకి ఆ పేస్ట్, మనం టమాటా, పచ్చిమిర్చి అవన్నీ వేయించుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకొని మంచిగా మెత్తగా అది ఆయిల్ అనేది మనకు ఉడికి బయటికి తేలేలాగా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఆటోమేటిక్గా పైకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మంచిగా ఉప్పు, కారం అవన్నీ వేసి కలిసేలాగా మొత్తం మనకి ఇప్పుడు ఈ టైంలోనే మనకి ఎంతైతే ఉప్పు, కారం అవన్నీ స్పైసెస్ అవసరమో అవన్నీ వేసుకొని మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. అందులోనే కొంచెం లైట్గా, బాగా ఒకవేళ గట్టిగా ఏది ఉంటే పేస్ట్ అనేది కొంచెం లైట్గా వాటర్ వేసి అట్లా కొంచెము మనకు పచ్చివాసన ఇంకేమైనా కొంచెం వేగని అవి ఇవి ఉన్నా కానీ ఇట్లా వేసుకుంటే మొత్తం మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అట్లా మొత్తం మంచి అట్లా ఆయిల్ బయటకు వస్తున్న టైంలో మనం ఏదైతే వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయో అవి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం చూసుకొని కలుపుకోవాలండి ఈ టైంలో, ఎందుకంటే మనకు వంకాయ ముక్కలు అనేటివి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్లా నెమ్మదిగా కొంచెంగా స్లోగా ముక్కలకి అన్నిటికీ మసాలా అంత పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి. అట్లా మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఒకవేళ మంచిగా మీకు పూరీలలోకి, చపాతీలోకి అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. రైస్లోకి ఇట్లా కావాలనుకుంటే మరి కొంచెం అంటే మీకు మీరు తినే విధంగా, మీకు నచ్చే విధంగా, మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని, ఇంకేమన్నా ఉప్పు ఇట్లా మనకు తక్కువ ఉంటే ఈ టైంలోనే వేసేసుకొని మొత్తం కలిపేసుకొని నీట్గా ఒక 2 నిమిషాలు ఉంచేసుకుంటే మనకు అసలు ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. వీటికి నల్ల వంకాయలే యూజ్ చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందని ఏం అవసరం లేదు. ఏ వంకాయలతోనైనా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చుతుంది కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.